చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఆగస్టు 15 ఉన్నప్పుడు జనవరి 26 ఎందుకు? ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా ఏంటి? గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి? ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోకి కనీసం 1000 లైకులు కావాలి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. మన జీవితంలో కొన్ని రోజులు క్యాలెండర్లో చిన్న చిన్న తేదీలుగా కనిపిస్తాయి, కానీ కొన్ని రోజులు మన జీవితం అంతా మలిచిన రోజులు అవుతాయి. జనవరి 26 అలాంటి రోజు. ఇది కేవలం సెలవు దినము మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇది జెండా ఎగరవేసే రోజు మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇది మన గౌరవం. రిపబ్లిక్ డే రోజు మనకు నిజంగా ఏమి గుర్తుకు వస్తుంది, మనకి ఏం గుర్తు చేస్తుంది? ఈ వీడియోలో నిజంగా హృదయంతో కాసేపు మాట్లాడుకుందాం రండి. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా ఏంటి? గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి? ఆగస్టు 15కి జనవరి 26కి తేడా ఏంటి? ఈ 3 ప్రశ్నలు ఒకటే, సమాధానం కూడా ఒకటే. చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఆగస్టు 15 ఉన్నప్పుడు జనవరి 26 ఎందుకు? 1947వ సంవత్సరం ఆగస్టు 15న మనం స్వాతంత్రం పొందాం. బ్రిటిష్ వాళ్ళు, తెల్లవాళ్ళు మన దేశాన్ని వెళ్ళిపోయిన రోజు. భారతదేశపు మువ్వెన్నెల జెండా, త్రివర్ణ పతాకం ఎగిరిన రోజు. కానీ నిజంగా ఆలోచిస్తే అప్పటికి మనం స్వేచ్ఛగా ఉన్నామా అంటే లేదు. ఎందుకంటే మన దేశంలో అప్పటికి తెల్లదొరలు రాసిన చట్టాలు మన దేశంలో ఉండేవి. అంటే దేశం మనదే గాని చట్టాలు మనవి కావు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మన దేశానికి, మన ప్రజల కోసం మన విలువలతో ఒక చట్టం తీసుకురావాలి, మన విలువలతో మనమే ఒక చట్టం రాయాలి. అలా పుట్టిందే భారత రాజ్యాంగం, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 1950వ సంవత్సరం జనవరి 26 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అసలు రిపబ్లిక్ అంటే ఏమిటి? రిపబ్లిక్ అంటే రాజు పాలన కాదు, నియంత పాలన కాదు, కుటుంబ పాలన కాదు. రిపబ్లిక్ అంటే ప్రజల పాలన, ప్రజాస్వామ్య పాలన. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ఏర్పడిన ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వము, ప్రజాస్వామ్య ప్రభుత్వము. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని చిన్నప్పుడు సోషల్ పుస్తకాల్లో చదువుకుంటాం. అదే డెమోక్రసీ. మన దేశంలో నిజమైన శక్తి ఎవరి దగ్గర ఉందో తెలుసా? సైన్యం కాదు, కోర్టులు కాదు, నాయకులు కాదు, అది మన దగ్గరే ఉంది. మనమే అంటే ప్రజలు. మన ఓటుతో మనం నాయకులను ఎన్నుకుంటాము. అదే నాయకులు తప్పు చేస్తే మన ఓటుతోనే వారిని ఇంటికి పంపించేస్తాం. ఇదే రిపబ్లిక్ పవర్. ఈ ప్రపంచంలో చాలా దేశాలకు స్వాతంత్రం ఉంది, కానీ ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం లేదు. ప్రజల ద్వారా పాలించే వ్యవస్థ అన్ని దేశాలకు లేదు. అదే మన భారతదేశ గొప్పతనం. భారత రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు, అది ఒక రక్షణ కవచం. ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగం ఎందుకైందో తెలుసా? ఎందుకంటే భారతదేశం ఒక చిన్న దేశం కాదు. భారతదేశ జనాభా సుమారుగా 140 కోట్లకు పైగానే ఉంది. విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వం. అందరినీ కలిసి నిలబెట్టడానికి ఒక వ్యవస్థ కావాలి. అందుకే మనకు రాజ్యాంగం ఇచ్చింది. మాట్లాడే స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సమానత్వము, విద్యా హక్కు, చట్టం ముందు అందరూ సమానమే అని. కానీ ఒక కఠినమైన నిజం చెప్పాలి, మనం హక్కులు అడుగుతాం గాని మన బాధ్యతలు మర్చిపోతాం. చట్టం మనకు రక్షణ ఇస్తుంది, మనం చట్టాన్ని గౌరవించాలి. దేశం అంటే ప్రభుత్వం కాదు ఫ్రెండ్స్, దేశం అంటే మనం. రిపబ్లిక్ డే పెరేడ్ చూస్తే మనకి కళ్ళల్లో గర్వం వస్తుంది. అది కేవలం ఆయుధాల ప్రదర్శన మాత్రమే కాదు, అది చెప్తుంది ఈ దేశంలో క్రమశిక్షణ ఉంది, ఈ దేశం ఐక్యతతో ఉంది, ఈ దేశం తన సంస్కృతిని మర్చిపోలేదు. ఒకవైపు సైన్యం దేశాన్ని కాపాడుతుంది, మరోవైపు మన దేశ సంస్కృతి దేశాన్ని నిలబెడుతుంది. మధ్యలో ప్రజలు మన దేశాన్ని ముందుకు నడిపిస్తారు. అదే భారతం. 2026లో మన బాధ్యత ఏంటో గుర్తు చేసుకుందాం. రిపబ్లిక్ డే రోజు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. నేను ఈ దేశానికి ఏమి ఇస్తున్నాను? ప్రతి ఏడాది జెండా ఎగరవేస్తాం, మొబైల్లో స్టేటస్లు పెడతాం, సోషల్ మీడియాలో షేర్లు చేస్తాం. కానీ తర్వాత నిజాయితీగా పనిచేస్తున్నామా? మన చట్టాన్ని గౌరవిస్తున్నామా? రోడ్డు మీద వెళ్లే వారిని గౌరవిస్తున్నామా? మనకి తెలియని వ్యక్తులతో మర్యాదగా మాట్లాడుతున్నామా? దేశాన్ని ప్రేమించాలి. పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు, చిన్న చిన్న పనుల రూపంలో చేయాలి. చిన్న చిన్న పనులు నిజాయితీగా చేయాలి. రిపబ్లిక్ డే ఒక రోజు కాదు, ఒక ఆలోచన. ఆ ఆలోచన పేరే ప్రజాస్వామ్యం. ఈ రిపబ్లిక్ డే రోజు ఒక ప్రామిస్ చేద్దాం, మంచి పౌరులుగా మారుదాం. దేశాన్ని మాటల్లో కాదు, పనుల్లో చేద్దాం, పనుల్లో ప్రేమిద్దాం. జై హింద్, జై భారత్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అలాగే
ఇలాంటి వీడియోస్ కావాలంటే నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ కృష్ణ. మరొక మంచి ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్ టు క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.